హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. నేను మీ సుజాత. మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. దీనికోసం 2 కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి వడగిన్నెలో వడేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పెసరపప్పు 1 కప్పు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత వీటిని వడగిన్నెలో వడపోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్లోనే 2 ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి అది కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి తోటకూర. ఇప్పుడు ఆ తోటకూరని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పట్టిద్దండి పసుపు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను సాల్ట్ వేసి బాగా కలిపి తోటకూర బాగా మగ్గనిద్దాం. తోటకూరలో వాటర్ ఉంటాయండి. ఇలా పైకి వచ్చేస్తే ఈ వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు వేయించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇనికిపోతాయి. ఈలోపు మనం కారం రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ ఫ్రైలో వేసాం కదండి సాల్ట్, చూసుకొని వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు, ఒక 5-6 చిన్న ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో చూసారు కదా, ఇలాగా మిక్సీ పట్టి కారం రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చూద్దాం. వాటర్ ఆల్మోస్ట్ ఇనిగిపోయినాయండి. ఇంకా ఉన్నది ఆయిల్ మాత్రమే. ఇలా వాటర్ ఏం లేకుండా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కారం, ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకుందాం. ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, పెసరపప్పు యాడ్ చేసుకుందాం. రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రై. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి ఒకసారి. అలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కారపొడి, అది కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.